నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. 498A కేసు అంటే ఏమిటి? 498A కేసులు ఈ మధ్యన చాలా ఎక్కువ కేసులు అయిపోతున్నాయి. అది భర్త పట్ల శాపంగా మారుతుంది, అదే భార్య వాళ్ళకు అది వరంగా మారుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ ఇది ఇంతవరకు నిజం అనేది మనం తెలుసుకున్నట్లయితే ఈ 498A కేసు అనేటివి మనకు 1983లో అప్పుడు భర్తలు భార్యల్ని చాలా హింసించేవారు, కొట్టేవారు, దూషించేవారు. సో చాలా మటుకు హింసించేవారు ఉండేది. ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థలో పురుషుని యొక్క డామినేషన్ అనేది ఉండేదన్నమాట. దానికోసం మాత్రం ఎక్స్క్లూజివ్గా స్టార్ట్ చేయబడే సెక్షనే 498A. అప్పుడు 498A కేసు అనేది ఒకసారి భార్య పెడితే భర్త పైన భర్త వాళ్ళ బంధువులను కూడా అందరిని అరెస్ట్ చేయడంతో పాటు పక్కింటి వాళ్ళని కూడా జీబులో ఎక్కించుకుపోయి అరెస్ట్ చేసేవాళ్ళు. అంతటి కఠినమైన సెక్షన్ ఉండేది. కానీ ఈ యొక్క 498A కేసు రాను రాను దీన్ని మిస్యూజ్ చేస్తున్నారు. సాధారణంగా మిస్యూజ్ చేయడం కోసం అంటే భర్త వాళ్ళని వేధించాలన్న ఒక దురుద్దేశంతో మాత్రమే ఈ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క అర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ అనేది ఈ యొక్క 2010లో ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఈ 498 కేసెస్ అన్ని కూడా లైట్గా మారిపోతున్నాయి. ఇవి అక్రమంగా పెట్టే కేసులు అనేటువంటి కూడా అవుతున్నాయి. కానీ ఈ 498 కేసు ఇప్పటికి కూడా ఇంత ప్రాధాన్యత ఉన్న కారణం ఏంటంటే మిడిల్ క్లాసు, లోయర్ మిడిల్ క్లాసులలో కూడా ఈ 498 కేసులు అనేది ఇప్పటికి కూడా ఆ యొక్క అత్తవారి వేధింపులు అనేవి చాలా ఉన్నాయి. కాబట్టి ఈ కేసెస్ నడుస్తున్నాయి. ఈ 498 కేసుని ఏ విధంగా పెట్టాలి? స్త్రీలు 498 కేసును పెట్టాలనుకున్నప్పుడు మీరు ఏం లేదు, పోలీస్ స్టేషన్ అంటే దగ్గరలో ఉన్న మహిళా పోలీస్ స్టేషన్కి వెళ్ళినట్లయితే మీరు కంప్లైంట్ మీరు చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లైంట్ ఇచ్చినట్లయితే వాళ్ళే కంప్లైంట్ రాసుకుంటారు. కంప్లైంట్ రాసుకొని మీకు ఎవరిపైన అయితే ఎక్కువగా ఇది ఉందో మీ భర్తని ఫస్ట్ A1గా చేస్తారు. అలాగే మీ భర్త తరపు నుంచి ఉన్న వాళ్ళలో మీ అత్తమ్మ వాళ్ళు ఉన్నట్లయితే A2 గాను, ఆమె అలాగే వాళ్ళ హస్బెండ్ అంటే భర్త యొక్క తండ్రిని A3 గాను, అలా బ్రదర్ ఉంటే A4 గాను, సిస్టర్ ఉంటే A5 గాను, ఇట్లా ఎవరు ఉంటే వాళ్ళు మీకు ఎవరిపైన అయితే నిజంగా ఎవరిని మిమ్మల్ని వేధిస్తున్నారో వాళ్ళపైన మీరు కేసు పెట్టుకున్నట్లయితే ఈ యొక్క A1, A2, A3, A4గా కేసు పెట్టడం జరుగుతుంది. కేసు పెట్టించిన తర్వాత వాళ్ళకు మీకు సమన్స్ పంపిస్తారు. సమన్స్ పంపిస్తే మీ భర్త వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఒక కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. ఈ కౌన్సిలింగ్లో మీరు మీ భర్త అడ్జస్ట్ అయిపోయి సెట్ అయిపోతారు అనుకున్నప్పుడు పెద్దల సమక్షంలో కూడా మీరు సెట్ చేసుకోండి అని చెప్పేసి మీకు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు మీరు కూడా సెట్ చేసుకుంటే సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకోలేకుండా పోతే అప్పుడు ఆ కేసుని పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఒకసారి కోర్టుకు వచ్చినట్లయితే అది క్రిమినల్ కేసు. ఎప్పుడైతే వైఫ్ వాళ్ళ కేసు పెడతారో వైఫ్ వాళ్ళ పెట్టుకున్నప్పుడు వాళ్ళకు అడ్వకేట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వమే వారి తరపు నుంచి ఆ యొక్క అడ్వకేట్ని నియమిస్తుంది. ప్రభుత్వమే వారి తరపు నుంచి కేసు నడిపిస్తుంది. అప్పుడు మాత్రం హస్బెండ్ మాత్రం ఆ యొక్క కేసులో కంపల్సరీ అతని తరపు నుంచి ఇది క్రిమినల్ కేసు కాబట్టి ఇది కాగ్నిజబుల్ ఆర్ నాన్ కాగ్నిజబుల్. కాబట్టి ఫస్ట్ మొదటిసారి పిలిపించినప్పుడు 41A నోటీస్ ఇచ్చి పంపిస్తారు. లేదా భర్త విదేశాలకు పారిపోతున్నప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. అదే దుర్మార్గం ప్రవర్తిస్తున్నప్పుడు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. కానీ ఈ 498 కేసులలో ఇప్పుడు అరెస్టులు అనేవి చాలా మటుకు తగ్గినాయి. సిటీలలో అరెస్టులు అనేవి ఇప్పుడు మాత్రం లేవు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే దుర్మార్గంగా లేదా వేరే దేశాలకు పారిపోతున్న సందర్భాలు మాత్రమే అరెస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు భర్తలు ఈ యొక్క 498 కేసు నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అంటే 498 కేసెస్ అనేవి కూడా మనకు క్రూరత్వము లేదా అదనపు కట్నం కోరారు అనేటువంటి విషయంలో వాళ్ళు వాదిస్తూ ఉంటారు. కానీ ఆ అదనపు కట్నం వేధించడం అనేది ప్రూఫ్ అనేది కాదు మోస్ట్లీ. ఎందుకంటే ఇంట్లో జరిగిన విషయాలు ఎవరు తెలుస్తాయి? ఇంట్లో జరిగిన విషయాలు అనేది చాలా మట్టుకు తక్కువ కూడా తెలుస్తుంది. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినా ఆ విషయాలు మొత్తం తెలియకుండా ఉంటాయి. కాకపోతే మీరు పెట్టుకున్నటువంటి అడ్వకేట్ మాత్రం ఎవరైతే 498 కేసులలో హస్బెండ్స్ సెలెక్ట్ చేసుకున్న అడ్వకేట్లు ఉంటారో కొంచెం జాగ్రత్తగా చూసి సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే మీరు కేసుకు అటెండ్ కాకపోయినా లేదా NBW ఇష్యూస్ అయినా లేదా మీరు మీ అడ్వకేట్ నెగ్లెక్ట్ ఉన్నా సరైన స్పందించకపోయినా కౌంటర్ లేకపోయినా మీకు ఆ కేసు రివర్స్ అయ్యి మీ హస్బెండ్లకు శాపంగా మారే అవకాశం ఉంటుంది. అంతేగాని ఈ 498 కేసులలో మనం కంటెస్ట్ చేస్తున్నప్పుడు పద్ధతి ప్రకారంగా చేసుకున్నట్లయితే ఈ కేసును మనం కొట్టించేయడానికి అంటే దాదాపు క్వాజ్ చేయడానికి చాలా అవకాశాలు ఉంటాయి. లేదు భర్త వాళ్ళు ఈ కేసుని నేను ఇంతగా చేయలేను, మా పైన అక్రమంగా కేసు పెట్టారు అనుకున్న వాళ్ళు ఉంటే ఎవరైనా కానీ ఒక భర్తతో పాటు ఇంటి వాళ్ళందరిపైన పెట్టారు అనుకున్నప్పుడు భర్త వాళ్ళు మీరు హైకోర్టుకి వెళ్ళి క్వాష్ పిటిషన్ అని కూడా వేసుకోవచ్చు. క్వాష్ పిటిషన్ గురించి నా యొక్క పాత వీడియోలో నేను క్లియర్గా చెప్పాను. ఒకసారి ఆ వీడియో కూడా మీకు కావాలంటే చూడొచ్చు. ఆ క్వాష్ పిటిషన్ వేసుకున్నట్లయితే మీకు కేసు నుంచి కొట్టేయడము లేదా కోర్టుకు రావాల్సిన అవసరం లేదు, దాన్ని అటెండెన్స్ డిస్పెన్స్ చేయడం కూడా జరుగుతుంది. అలాంటప్పుడు మీకు ఈ భర్త వారి తరపున బంధువులకు ఇది చాలా మంచి అవకాశము. అందుకని హైకోర్టు ద్వారా సంప్రదించి ఆ క్వాష్ పిటిషన్ మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేసు ట్రయల్స్ వచ్చిన తర్వాత మీరు ఆర్గ్యుమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ అన్ని చూసిన తర్వాతనే కోర్టు మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా కానీ హస్బెండ్స్ సెలెక్ట్ చేసుకునే అడ్వకేట్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకున్నట్లయితే నెగ్లెక్ట్ లేని అడ్వకేట్ చూసుకున్నట్లయితే ఈ కేసులో మీరు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యన 498 కేసులన్నీ కూడా చాలా
ఫేక్ కేసులుగానే గుర్తించబడుతున్నాయి. అందుకని భర్తలను అది ఎక్కడి దాకా దారితీసిందంటే చాలా మటుకు మీరు మన రీసెంట్‌గా జరిగినటువంటి ఇన్సిడెంట్‌లను చూస్తుంటే చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు భర్తలు ఈ కేసులను భరించలేక. సో, అప్పుడు అట్లాంటి స్థితిలోకి వచ్చింది రమేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఈ యొక్క జడ్జిమెంట్ వచ్చిన తర్వాత చాలా మటుకు ఈ ఇట్లాంటి ఫేక్ కేసులు ఎక్కువ ఉన్నాయనే ఉద్దేశం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిపోయి, సో ఈ కేసు విషయంలో కొంచెం లిబరల్‌గానే పోలీసు వాళ్ళు గానీ, జడ్జిమెంట్లు కానీ కేసులు కానీ కొంచెం లిబరల్‌గానే ఉంటున్నాయి. కాబట్టి భర్త వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. సో, ఇంకా మీరు డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలన్నట్లయితే, మీకు ఏమైనా కావాలనుకున్నట్లయితే, కేసు వివరాల గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే కింద ఇచ్చినటువంటి నంబర్‌ను సంప్రదించండి. ఆ యొక్క మీకు పూర్తి సేవలు మేము చేయడానికి ఎప్పుడైనా సిద్ధంగా ఉంటాం. థ్యాంక్ యూ.